సాకారం చేసుకున్నాం అనుకో ఈ ప్రపంచం ఉంటుంది లోకం ఉంటుంది అనుకోని రామవంతుడు మొగానిలో అవతారం ఎత్తినా అన్నాడు ప్రపంచం మీద ఆడవిళ్ళను ఆడి నివృత్తి చేసి ఈ దివ్య కట్ట మీద అన్నాడు కలియుగ మీద నీలాటలు ఆడబట్టి గానాలు ఆడేన విల్ల కొట్టే కాడ గడియా జామవంతుడు ఐదు ఓములో పుట్టి ఆడిపిల్ల పుట్టింది ఆదిపర శక్తి ఈ మూడు కోట్ల నీరు పెట్టిన మూడు గుడ్లు నాకు బిడ్డలుగా గుడ్లల్లో పుట్టినోళ్ళు మన వాళ్ళుగా గంగా మాత్రం దొరకలేదు ఆడవిలు ఏమంటున్నారు తెలుసా గంగల సినిమా చూస్తామని బ్రహ్మదేవి విష్ణు తండ్రి తప్పకుండా ధరిస్తాని సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు శంకరుడు గంగా రాకు వట్ట స్నానం అమ్మ సేతురాను శంకరుడు బోనాలు పెట్టాలి రొట్టెలు జ్యోతులు ముట్టి అన్నాడు అబ్బా ఫోన్ మాట్లాడుతున్నావా పిల్ల బక్క పిల్ల పవిత్ర లే పవిత్ర రఘునాథ సుశీల నాకు 12 వల్ల బంగారు సొమ్ములు ఆయన మరి 12 వల్ల 2 సొమ్ములు ఊరుకునేది కనకాదు మా ప్రపంచం ఆనాడు ఈ బంగారం ఏంటి నాతో అయితే కాదు ఈ సొమ్ములు చేయించుడు నువ్వు ఎప్పుడైనా చేయించుకో అని ఆ 12 వల్ల బంగారు సొమ్ములు ఇచ్చిన ఎవరికి కనకాదు శంకరుడు ఇక నీ ఇష్టం ఉన్నప్పుడు చేయించుకో నువ్వు ప్రపంచం నేను ఊరం కోరి నాతో కాదు ఈ ఊరం చేయించాలంటే ఆ 12 వల్ల బంగారం ఆడబిడ్డ బానమ్మ అల్లుడు బయలుడు నీకు ఎప్పుడు ఆపద వచ్చినా కనకాదురుగమ్మ నీ కురిపూజ మంది బిడార మేసం ఉంటుందని చెప్పిన శంకరుడు ఆయన బిడార మేసం ఉన్నాక నాకే అన్ననగర్ ఏం చెప్తుంది బేగంపేట ఏం చెప్తుంది దేవతమ్మ బయలుతున్నా ఊరూరు దాటినాలే ఊరంటు దాటినాదే వారంటు కోసుండి కోసిడమ్మ కురవల్లు దాటినా చేతుల్లా పట్టినా ఎల్లాను
పిట్టబీసుకొని పిల్లలు చంద్రపై కిందలో గుమ్మడి పండుగ కాకరమైన కారణ పలవి కనక దుర్గమ్మ ఇలా బండారు పట్టి పడపడ పన్న మంత్రాలు అయింది. ఆ బండారు తీసిన భూమి మీద ఎప్పుడు కొట్టిందో ఆ బండారు మైమ వల్ల మరి ఏం పుట్టింది తెలుసా బిడ్డ కారణ పడవిలా ఇప్పుడు పుట్టమంటేనమ్మా మరి ఏం పుట్టింది 12,000 పరపూనే బండారు పరపూనే బండారు ఇలా కనకానే వచ్చి పర్పండ పుట్టించిన కనక దుర్గమ్మ పర్పండ మీద కనక వచ్చిన ఆయించుకునేది కనక వచ్చిన కింద గుగ్గుల చెట్టు ఆయించుకొని వేసుకుంటే 7 విత్తనాలు చేతులు పట్టి ఆడసారి కాడుతుంది కనక దుర్గమ్మ కాండ పడవిలా ఆ పొడిసే పొద్దుగానే అనుకునేది దాని బిడ్డ ఈ కనక దుర్గమ్మకు మాత్రం ఇంకా లేదు మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నది మరి అన్న 7 లక్షల అమ్మడతాన పుట్టింది 7 లక్షల అమ్మడతాన తొమ్మ నాయకుడు మరి భీమ నాయకుడు నార నాయకుడు అందరు కలిసి సిన్నోడు చిత్రానికి పేరు నాయకుడు ఇళ్ళను మల్లన్న తప్పి అడిగి సాండ్రోల షికారు పోదామా పోదాం కానీ బోడుపల్లి షేరు మన శంకర్ షేరు హోటల్ అలా పోదామా కొంతమంది కూరపట్ల వాడతాను వాళ్ళతో మాట్లాడితే షికారు కాదు కొంతమంది పాట వాడతాను వాళ్ళతో మాట్లాడితే షికారు అవుతుంది కొంతమంది పూలాలతాలు వాళ్ళతో మాట్లాడితే షికారే కాదు పోదాం కానీ వాళ్ళతో మాట్లాడకుండా పోవాలి అనుకున్నారు తొమ్మ నాయకులు మాడి నాయకులు ఇచ్చినప్పుడు ఆవతి కాల బంధువులు అంటే ఉన్నా చెప్పిలు ఈ లంబడి వాళ్ళు కంపెనీ పేరు నాకెందుకు ఈ బదనాం పేరు నాకెందుకు మా చెల్లెగా చెప్తా అని ఏ విధంగా పిల్లలు తెలుసా అన్నాడు కనక బిడ్డలు వేస్తామను ఇయ్యాలి
కళ్ళు పిండి పడే ఊరికి గుమ్మడికాయల గుడ్లు తిప్పుకుంటా ఆమెడో పదంగా వాడో కడుగు ధనదాని అక్క దగ్గరకు వచ్చింది. ఓ అక్క నన్ను ఎందుకు కూర్చొని చెప్పు జల్ది పోవాలంట అది బిడ్డ ఓ చెల్లె ఇంతెగురుడు వాళ్ళ బిడ్డకున్నట్టే ఉన్నాడు మొత్తం ఊపుతాను ఆ పక్క ఈ పక్క అక్క లంబడి వాళ్ళు మాత్రం కూడుకుంటూ లేకుండా సొమ్ములో మాత్రం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మాత్రం కొట్టకుండా తిట్టకుండా ఏ లక్షల మాత్రం రోడ్డు లంబడి కన్నా తోడరామని చెప్పి అవును ఏంది తోడతా అక్క అక్క పోతాడ కొడతారు కొట్టినా పడాలి తిడతారు తిట్టినా పడాలి లావట్ ఎత్తేస్తారు లంబడోళ్ళు నీకు మంచి మాట నాకు మంచి మాట లంబడోళ్ళు ఒక మాట అనుకో 9 నాకులం కాకుండా 7 లక్షల మాత్రం ఇత్తలు లేకుండా కథ ఇస్తారు మంత్రులు పెట్టిన బిడారం ఇస్తామా కానీ దుర్గమ్మ మాత్రం చెప్తారు బిడారం ఇస్తామా అక్క తోడు రావాలనా 9 నాకుల మీద పెట్టుకున్న బిడారం ఇస్తామా 7 లక్షల మాత్రం తోడు తను ఒక్క అడుగు 2 అడుగు తోడని అడుగు లాకు ములసాడు కనకదుర్గమ్మ అదే విధంగా 9 నాకుల పెట్టుకున్న బిడారం ఇస్తాం 7 లక్షల మొత్తం తోడు కనిపోతాను చిన్నగా బిడ్డ 7 లక్షల మొత్తం పోయింది కనకదుర్గ ఎవరు బిడారం ఇస్తామ్మా ఇది వాళ్ళ అక్క పిలిచినప్పుడు ఆట కుదురు పెట్టి పేడోపులు పెట్టి 9 నాకుల మరణం చేస్తా అనుకుంటూ వచ్చింది. ఇది 7 లక్షల అమర్థం తూకుంటుందా? 9 నాకుల కథ చేస్తుంది 7 లక్షల అమర్థం కథ చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి దొరకకుండా రుకాలి ఈ దొరకకుండా రుక్తే ఎక్కడ ఒకళ్ళు అమ్మరోడు చెప్తే అనుకున్నారు బిడ్డ మళ్ళీ అమ్మని వాళ్ళు ఏం చేసింది తెలుసా ఈ బ్యార్ మిసం అవకడకుండా చెట్టుకు ఒక్కరమ్మ గొడ్డకు గుండెల్లో చేసినది గుర్తులు రక్తంబు తీసినది కొసనాలుగా కాకు మరినది అమ్మ నాయకులు తీసుకుపోయి మా అక్క దూడ రమ్మంటే వీళ్ళమ్మ 9 నాయకులు నమ్మి మా అక్క దగ్గర పోతే తెలుసా పోసి పాపిస్తాల బస్తాలా వాడు కూరుకుండో లేకను ఈ సొమ్ములు మాత్రం చూసుకోవడానికి వాళ్ళు వచ్చిళ్ళు గుడ్డకు తిట్టకు చూడరమ్మని నేను చెప్తే వీళ్ళు అన్నే సంతానం ఉపాయం చేసేదాన్ని 9 నాయకులను చంపినామని ఎట్లా తిరుగుతుంది. వచ్చిన పన రాన వచ్చింది బోన పన బోనపోయింది గాడు పొచ్చినట్టే తూర్పాలు పట్టాలి కొడుకు పొచ్చినట్టే లేవట్టాలి మరి 9 నాయకులు చంపిన దెంగల పడతా 7 లక్షల మర్దన మొత్తం కథ అయితే ఎట్లా వచ్చిన పేరు ఎట్లాగో వచ్చింది అనుకున్నది ఆ 9 నాయకులను దాగొట్టింది మరి బిడ్డమ్మ 7 లక్షల మర్దన పోయింది ఇల్లాకో తల్లికమ్మ లేదు అనుకుంటా మరణం పోయేసినారే అమ్మారు మర్రినాది తల్లి మరణం చేసింది 7 లక్షల మొత్తం పిల్లకు తల్లి లేకుండా మరణం చేసింది అక్క దగ్గరకు వచ్చింది ఎడ్డిదాన్ని ఎక్కువ ఏమంటాను తెలుసా ఓ అక్క కానమ్మ ఓ కనకదేవ నువ్వైన చెప్పినట్టు నేను కొట్టలేదు అక్క నేను తిట్టలేదు ఏమనుకుంటా నేను తండాల తోలినాను కనకదేవ దాగొట్టింది ఎవరు 7 లక్షల మతాన్ని దాగొట్టింది ఎవరు మరి కనకదుర్గమ్మ ఏం చెప్పింది మరి కొట్టకు తిట్టకుండా 7 లక్షల చూడరమ్మని చెప్పింది మరి 9 నాకులు దాగొట్టింది 7 లక్షల మతాన్ని దాగొట్టింది ఎడ్డి దాని అక్క దగ్గరకు వచ్చింది ఏమంటారు తెలుసు అక్క వస్తాయి కనకదుర్గమ్మకి వస్తే కానీ బిడారు మెస్సమ్మ అంటారా చేసేదేమో బిడారు మెస్సమ్మ బాధనేమో పెద్దోళ్ళకి వస్తాయి
మరి ఆనాడు మాత్రం కనుక దుర్గమ్మ వదిలవా అండాలి చేతుల్లో పట్టి లేపుకోవాలి 7 లక్షల దాన్ని లేపుకోవాలి. బదనాం పేరు అప్పకి పేరు నాకెందుకు మా చెల్లె చంపింది మరి బయట పడ్డది. ఈ బదనాం పేరు నాకు వస్తే నీ పనులు చేసుకుందాని కావాలనుకున్నది. ఆ సత్యనారాయణ అమ్మ నాయకుల దగ్గర పోయింది, బొద్దుల బండారు పట్టింది. మరి పడపడ 12 మంది కజబాల మంత్రించి కనక దుర్గమ్మ ఆ తొమ్మ నాయకుల మీద బండారు ఎప్పుడు తల్లిందో సత్యనుల మీద ఆ బండారు మేము వాళ్ళ తొమ్మ నాయకులు ఎడగానే పక్కలైనా కొడుకైనది దండాలు పెడతాను. మరి ఆనాడు మాత్రం లమ్మడోళ్ళు కనకా దుర్గమ్మ అంటున్నారే బిడ్డ లమ్మడోళ్ళు ఈ దండాలు ఎందుకురా పానా గండాల కోసం మా బిడ్డలు మెస్తమ్మ దూరొస్తున్నప్పుడు గింత గది వస్తున్నా అంటారు. ఓ అమ్మ గది గిది అంటున్నా మాకేమైందమ్మ పొద్దాక షికారు వేయడం షికారు కాలే పడుకోవాల కడుగు తాగినాం ఉసుకల అనుకుంటే మేలుకో తిప్పులే లేచొస్తాను అంటాను. మేలుకో తిప్పులే లేచొస్తానా రేపు నీరవేదురుగా మేలుకొత్తి లేచొస్తాను బిడ్డ. అరే కాదు అమ్మ ఇవాళ రేపు మరి సత్యం లేపినట్టు నిద్రపోయిన లేపినాను వీళ్ళు అన్నారు. మరి అరే బిడ్డ మీ తొమ్మ నాయకులు మాత్రం సత్యం లేపినా తొమ్మ నాయకులు కాకుండా మరి 7 లక్షల మాత్రం మొత్తం మరణమైన బిడ్డ చూసుకొచ్చుకోపోరు అంటుంది కనకా దుర్గమ్మ. చూస్తారే ఆ పుల్ల యాపడు దేవత ఉన్నట్టున్నారా. మరి చచ్చిపోయిన తొమ్మ నాయకులు లేపే నిజమే. మరి గాడ ఉన్న పిల్లకు 7 లక్షల మతాన్ని చచ్చిపోయిందని ఏమేరక కదా తొమ్మ నాయకులు లేపే అడుగుదామా ఇంకా మరి ఏమాట తెలుసా ఓ అక్క నమ్మ ఓ కనకదే చెప్పినట్టు లంబారి దండ లంబాడి తండనమ్మ నువ్వైన లేపా మధ్యలో లేక మీ అంతా అబద్ధం అనుకున్నావు. అమ్మ మా చచ్చిపోతే తొమ్మ నాయకులు లేపినావు తల్లి. మరి నువ్వేమా 7 లక్షల మతాన్ని లేపని అడుగుతాంది. అరే లమ్మడోళ్ళు మీ లమ్మ తండలు ఎవరంటే బండారు తెచ్చుకోపోరా అంటాంది దుర్గమ్మ. బండారు అంటే లమ్మలోనికి ఇంకా తెలియదు. బండారు అంటే పసుపు పసుపు విద్య ప్రపంచం మీద మంత్రకానికి బండారే బయలులోని బండారే శివసతికి బండారే బండారు విద్య మరి బాగున్నది బలము. ఆ బండలాలు కొంచెం చూడిపోమ్మంటే మరి ఆనాళ్ళు అమ్మ నాయకులు బండారు పట్టినారు. చిన్నంగమే లంబాడి తండారు బండారి ఎల్ల వరకు లంబాడు తండాడుతున్నాదమ్మా కదులాడుతున్నా 7 లక్షల మతం మీద బండారు ఏ రాజ్యం ఉన్నదమ్మా ఏ దేశం ఉన్నదా పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ మీ తల్లి ఎవరు మీ తండ్రి ఎవరు ఏ రాజ్యం ఏ దేశం
ఫస్ట్ కొట్టు. పైసలు దూరం వస్తుంది. నువ్వు కొట్టిస్తా. పేరు నువ్వు కొట్టిస్తా. అయ్యా నువ్వు కాదు పేరైతే చదువుతా పేరు. నీ పేరు చదువుకో. ఆ, చదువు. చేతిలో పైసలు నువ్వు పెట్టు. ఫస్ట్ కొట్టు. తాత చేతిలో పైసలు పెట్టు. నువ్వు ఫస్ట్ కొంచెం 2-3 వాడినాక నోట్లో ఎత్తుకొచ్చాను. ఏయ్, ఇయ్య మళ్ళా. నోట్లో ఎత్తుకొని కొట్టు. పాడుతున్నా మరి పాడిస్తున్నా. గిలిగిట్లా ఆ, సరే పాడుకో. నేను మాట్లాడుకుని పడవట్లేదు. ఏం కాదు, నువ్వు పాడుతుంది. పాడైతే చాలా పాడలేదు. తలవాడు దంచడే తల్లి పోలే అల్లనే రడల్లా. అల్లనే రడల్లా, అల్లనే రడల్లా, రడల్లా. రడల్లా. తలవాడు దంచడే తల్లి లక్ష్మీదేవి అల్లనే రడల్లా. తలవాడు దంచడే తల్లి సరస్వతి అల్లనే రడల్లా. Much later. రాతి ఇస్తున్నాను బారాతి ఇస్తున్నాను. వాళ్ళు ఉన్నారమ్మా పగవాళ్ళు ఉన్నారమ్మా. పలివాని మీదారమ్మా పగవాని మీదారమ్మా. రకాని మీదానమ్మా కన్నుళ్ళు పెట్టు. రమ్మ నాయి తల్లి రమ్మని పిలిచేయాల. మొత్తం పోయి మంగమ్మ. మన తండ్రి శంకర్ తోటి సెలవులు తీసుకొని ఆనందంగా మనము ఆటలు మయి ఆడుకోవాలి
తల్లేనా నా తండ్రి శంకరుడా ఆ 10,000 నీకు 10,000 నా తల్లి పార్వతి ఆ 10,000 నీకు నా తల్లి గంగదేవి మరి ఎందుకు వచ్చిర్రు ఏం చెప్పరా మాకు ఎన్ని ఆపత్తులు వచ్చినాయి కాదు మాకు ఇప్పుడు పండుగ చేసినాం మాకు మంచిగా అయినా మరి ఈ తల్లి ఏం చెప్తుంది ఆ తల్లి ఏం చెప్తుంది మాకు చెప్పాలా మరి గట్ల వచ్చి తండ్రి తల్లి శంకరుడు పార్వతి నేను కూడా అంటాను చెప్తుంది కదా నేను మాతాన పుట్టిన మౌరాల ఎల్లు నువ్వు నాకు చెప్తాను నేను పుట్టాల పుట్టిన ఊరోకమాతను మరి కాదు మేము అక్కకైనా సంతోషంగా చేసినావా చేయలేదా మా నాకు ఆనందమాయే నాకు సంతోషమాయే నన్ను వడిబాల బియ్యతోటి నన్ను సాగదోలిపి కదనే నాది తెల్లాకు నేను వడిబాల బియ్యం పోసుకోను వరిడుపులమైన నీ ఆనందంతోటి ఇప్పుడు అది కాదు పాడుకుంటా నేను సంతోషంతో పిల్లగాడు ఎన్ని ఇప్పుడు 2 నెలల సాని ఇటు అటు ఉరుకుతున్నాడు ఉరుకొస్తుంది ఏముంది సంతోషం సంతోషమైంది చిన్నపాల గొట్టు పెట్టవా రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర తేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర తేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ చండి మాతవే నిండు రూపమే కండి మైసివే తండి పోసివే బల 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 రావే రావే అబ్బబ్బబ్బ రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర తేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా చూసే ఎల్లమ్మ రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర తేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము సల్లగా పులి మీద కూసున్నవే మా దేవి ఒళ్ళంతా ఉసుకున్నవే బండారి ఒళ్ళంతా ఉసుకున్నవే బండారి ఏలంతా ఎలుతున్నవే మా దేవి బోనాలు ఎత్తుకున్నవే బంగారి బోనాలు ఎత్తుకున్నవే బంగారి ఘనమైన కొల్పులట మా దేవి గజ్జల్లలాగులట సింగారి గజ్జల్లలాగులట సింగారి జోడు పోతులు యాప కొమ్మలు నిమ్మ దండలు ఎండి గవ్వలు బల 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 రావే రావే